హాయ్ అండి. నా రావణ బాస్ పార్ట్ 81 స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఉదయం 6 గంటలకు కరుణని కలిసేందుకు కారులో బయలుదేరాడు వినీత్. చలికాలమేమో, ఇంకా సూర్యుడు వస్తాడన్న కబురు కూడా లోకానికి అందినట్లు లేదు. అంతా చీకటిగా ఉంది. ఆశ్రమానికి కనుక డ్రైవర్ని రావద్దని చెప్పి స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ మసగ్గా ఉన్న కళ్ళజోడిని తీసి పక్కనే పెట్టి డ్రైవ్ చేశాడు. మంచుతో నిండి ఉన్న వాతావరణంలో కాస్త మామూలు స్పీడ్ గా వెళ్తున్న కారు అనుకోకుండా ఒక రాయికి తగిలి కాస్త జారినట్లు అవగా ఇక ఊహాతీతంగా ఎక్సిలేటర్ మీద కాలు పడడంతో కారు వేగం ఇంకాస్త పెరిగింది. బ్రేక్ వేసేందుకు ప్రయత్నించే లోపే ఆ కని కనిపించిన మంచులో కారుకి ఏదో బలంగా తగిలింది. క్షణంలో కారు అద్దం మీద పడిన రక్తపు మరకతో ఒక్కసారిగా వినీత్ కనులు పెద్దవయ్యాయి. టక్కున కారు దిగి వేగంగా ముందుకి నడవగా కింద రక్తపు మడుగుల్లో పడి ఉన్న అమ్మాయి కనిపించింది. ఆమెని చూసి షాక్ అయిపోయాడు. ఆమె నాడి పట్టుకుని చూసి ప్రాణాలతో లేదని నిర్ధారించుకుని వెంటనే అతని అసిస్టెంట్ కి ఫోన్ చేశాడు. 10 నిమిషాల్లో అందరూ అక్కడికి చేరుకోగా ఆ ఘటన చూసి ఒక్కసారిగా మూర్ఛపోయారు అందరూ. ఇక ఆయన కళ్ళు తెచ్చేసరికి వరప్రసాద్, మదర్ మేరీతో పాటు మీనా, పృథ్వీ కూడా అక్కడే ఉన్నారు. ఆయనకేమీ అర్థం అవ్వక నెమ్మదిగా లేవటానికి ప్రయత్నించి కుదరక పక్కనే ఉన్న నర్సుతో తన స్నేహితుడిని లోపలికి పిలిపించమని చెప్పి ఆయన రాగానే లేచేందుకు ప్రయత్నించారు. లేవద్దంటూ వరప్రసాద్ గారు ఆయన్ని పడుకోబెట్టగానే తన చేతిలో చనిపోయిన ఆ అమ్మాయి ఎవరని ఎంతో పశ్చాత్తాపం పడుతూ అడిగారు. కాసేపటి నిశ్శబ్దం తర్వాత ఆమె కరుణ అని చెప్పి షాక్ అయిపోయిన ఆయనకి మరింత దగ్గరగా జరిగి, నీ తప్పు ఇందులో ఏమీ లేదు. మంచు వల్ల దారి కనబడక ఇలా పొరపాటు జరిగిపోయింది అంతే అంటూ నచ్చ చెప్పారు వరప్రసాద్. అయితే ఎలా చేసినా ఎన్ని కారణాలున్నా తప్పు తప్పే ప్రసాద్. నేను నా చేతులారా ఓ ప్రాణాన్ని తీసేశాను అని కంటి నిండా నీళ్లు నింపుకోగా గది నుండి బయటికి చూసి గట్టిగా అనకు వినీత్, ఈ మర్డర్ నువ్వు చేసినట్టు ఎవరికి తెలియదు అనగానే కనుబొమ్మలు ముడివేశారు ఆయన. అవునరా, ముందే నువ్వు క్యాన్సర్ తో బాధపడుతున్నావు, ఇప్పుడు మళ్ళీ కోర్టులు కేసులు అంటే అని ఇంక చెప్పలేక ఆగి, అందుకే మన డ్రైవర్ కి విషయం చెప్పి కన్విన్స్ చేశాను. ఆయన ఏదో చెప్పబోతూ ఉండగానే అరచేతిని అడ్డు పెట్టి ఆపుతూ, నువ్వేమీ కంగారు పడకు, నీ మీదున్న అభిమానంతో అతను మనసు పూర్తిగానే ఒప్పుకున్నాడు. అతని కుటుంబం మొత్తాన్ని 10 ఏళ్ల నుండి నువ్వే పోషిస్తున్నావుగా. ఇంకో విషయం, దీని గురించి లాయర్తో కూడా మాట్లాడ్డాను. అనుకోకుండా అలా చేసినందుకు తక్కువ శిక్షతో బయటపడేలా చేయగలమన్నారు. నువ్వింకా విషయం గురించి పూర్తిగా మర్చిపో. అదృష్టవశాత్తు అక్కడ సీసీటీవీ కెమెరాలు కూడా ఏమీ లేవు అన్నారు ఆయన. అదంతా వింటూ చిన్నగా నిట్టూర్చి, ఇప్పుడు ఆ అమ్మాయి కూడా చనిపోతే ఇక నా తర్వాత వీటిని అన్నిటినీ చూసుకునేది ఎవరు అన్నారు ఆయన బాధగా. వరప్రసాద్ గారు అద్దం నుండి కనిపిస్తున్న మీనా, పృథ్వీల వంక చూసి, కరుణ ఎలాగో చనిపోయింది, ఇక మనకు వేరే దారి కూడా లేదు. మీనాని దత్తత తీసుకోరా. వాళ్ళ మాటల్ని బట్టి మరీ చెడ్డవాళ్ళు కాదేమో అనిపిస్తుంది. మనకి ఇంకో దారి కూడా లేదు అంటూ నీళ్లు నమ్ములారు ఆయన. ఇక ఆయన కళ్ళల్లోకి చూస్తూ, నాకింక టైం లేదని చెప్పారా డాక్టర్లు అని వణుకుతున్న గొంతుతో అడిగారు. అవే మాటలురా. ఒక్కసారిగా ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏదేమైనా నిజాన్ని అంగీకరించక తప్పలేదు అందరికీ. ఇక మరో దారి లేక మీనాని దత్తత తీసుకున్నారు వినీత్. కొద్ది రోజులకే ఆయన చనిపోగా యుఎస్ఏ షిఫ్ట్ అయ్యారు ఇద్దరు. ఇక కొత్తలో అంత పెద్ద బిజినెస్ ని హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా అనిపించింది ఇద్దరికి. అయితే వినీత్ గారి స్నేహితుడైన వరప్రసాద్ వాళ్ళకు కాస్త సహాయం చేశారు. ఆయన కూడా బిజినెస్ మ్యాన్ అవటం వలన ఆయనకు తెలిసిన మెలకువలన్నీ ఎప్పటికప్పుడు పృథ్వీకి నేర్పుతూ ఉండేవారు. నెమ్మదిగా మీనాకి పృథ్వీ మీదున్న కాస్త ఇష్టం కూడా పోవటం మొదలయ్యింది. ఇప్పుడు ఆమె కోటీశ్వరురాలు, ఆస్తంతా ఆమె పేరు మీదే ఉంది. పృథ్వీ ఆమె మీద పడి తింటున్నాడు, భార్య ఆస్తి మీద పడి బ్రతుకుతున్నాడు అన్న ఆలోచనలన్నీ ఆమె తన మనసుతో అనుక్షరం పోరాడేలా చేస్తున్నాయి.
మీనా ప్రవర్తన వల్ల ఇటు బిజినెస్ విషయాల్లో సరిగ్గా దృష్టి నిలపలేక క్యూబా బ్రాంచ్ మూతపడే స్థితికి చేరింది. ఇక భరించలేకపోయాడు పృథ్వీ. ఆమెతో గొడవకి దిగాడు. మనసులో ఉన్నదంతా కక్కేసింది మీనా. ఆమె ఆస్తి మీద పడి అతను తింటున్నాడని, సొంతంగా ఏది సంపాదించుకోలేడని, ఆమెకు తన భర్తగా ఉండే అర్హత అతనికి లేదని అనడంతో పృథ్వీకి పిచ్చ కోపం వచ్చింది. ఇప్పుడు బిజినెస్ చూసుకుంటుంది కూడా అతనే. ఎప్పటికప్పుడు రాత్రి పగలు అన్నది మరిచి బిజినెస్ వ్యవహారాలను చక్కబెట్టడంలో మునిగిపోయాడు. పెద్ద పెద్ద నిర్ణయాలను చిటికలో తీసుకోవటం ఎంత కష్టమో అతనికి మాత్రమే తెలుసు. ఏ ప్రాజెక్ట్ ని ఓకే చెయ్యాలి, ఎంత వరకు ఓకే చెయ్యాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అన్నిటినీ వరప్రసాద్ గారు దగ్గర ఎంతో ఓపిగ్గా నేర్చుకున్నాడు. ఎవరి కోసం? ఇద్దరూ సంతోషంగా ఉండాలనే కదా. ఇప్పుడు ఆమె అతన్ని పూర్తిగా వేరు చేసి మాట్లాడుతుంది. అతని గుండెల్లో మంటలు రేగాయి. ఇక నుండి నువ్వే అంతా చూసుకో, నేను చేసి పెడుతూ ఉంటే తెలియట్లేదు కదా నీకు అని మండిపడ్డాడు. నువ్వేమీ చేయవలసిన అవసరం లేదు. నా కంపెనీ, నా ఆస్తి నేను చూసుకోగలను అంది తను. అనడం అయితే అంది, కానీ బిజినెస్ ని రన్ చేయటం, నిర్ణయాలు తీసుకోవటం, ఎంప్లాయీస్ అవసరాలు తీర్చి వాళ్ళతో సవ్యంగా పని చేయించడం కష్టమని నెమ్మదిగా అర్థమైంది మీనాకి. ఆమెకు కష్టం అవుతుందని తెలిసినా పృథ్వీ ఆమెకు సాయం చేయాలి అనుకోలేదు, అలాగే కావాలి అనుకున్నాడు. ఎంప్లాయీస్ ని మేనేజ్ చేయటం ఎలాగో అర్థం కాక ఇంట్లో ఉన్న ఫ్రస్ట్రేషన్స్ అంతా వాళ్ళ మీద చూపించడంతో ఎంప్లాయీస్ ఇక యూనియన్స్ ఎదురు తిరిగారు. ఆ విషయం రాత్రికి రాత్రే వార్తల్లో చేరింది. ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు. పృథ్వీని అడగడానికి ముఖం చెల్లక వరప్రసాద్ దగ్గరికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది. ఇక విషయం చేదాటిపోతూ ఉండడం చూసి పృథ్వీకి నచ్చ చెప్పినా వినే పరిస్థితిలో లేడని అంచనా వేసి అప్పుడే చదువు పూర్తి చేసుకుని యుఎస్ఏ నుంచి వచ్చిన అతని కొడుకు శ్రావణ్కి ఆ బాధ్యత అప్పగించగా మీనాతో వెళ్లి ఇక ఆ సమస్యని అతన్ని తెలివితేటలతో చక్కగా పరిష్కరించాడు. సమస్య ఇంకా పెద్దదై మీనా వచ్చి తన సహాయం కోరుతుందని ఊహించిన పృథ్వీ ఆలోచనలన్నీ తలక్రిందులు కాగా ప్రాబ్లం ని సులువుగా సాల్వ్ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపింది మీనా శ్రావణ్కి. అదన్నమాట. ఆద్య బోటిక్ మొదలైంది. అక్కడ సమయం గడపడం మొదలు పెట్టింది. కెట్టెన్ వీలైనంతగా ఆద్యకి సహాయపడుతున్నాడు. ఉదయం స్కూల్ కి వెళ్లే ముందు, సాయంత్రం స్కూల్ నుండి వచ్చాక ఆమెతో పాటే బొటిక్ లో ఉండడం మొదలు పెట్టాడు. అతని మాటలు వింటుంటే అచ్చం ఆకాష్ లాగానే అనిపించాయి ఆమెకు. అతను వేసుకునే బట్టలు, మాట్లాడే విధానం, అతని పొగరు, గర్వం అన్నీ అతనిలానే ఉన్నాయి. అందరితో ఎలా ప్రవర్తించినా ఆద్య దగ్గర ఆకాష్ ప్రవర్తించే తీరే విధంగానే ఉంటుంది. అందులో కాస్త భిన్నంగా ఆమెతో బాగానే మాట్లాడుతూ సహాయం చేస్తున్న అందరితో కాస్త రూట్ గా ఉండడం కెట్టెన్కి అలవాటు. ఒకప్పటి ఆద్య అలవాటు కూడా అదే. రోజులు గడుస్తూ ఉండగానే ఒకరోజు బోటిక్ మూసేసే సమయానికి లోపలికి వచ్చాడు ఒక అబ్బాయి. చూడ్డానికి పొడవుగా అందంగా ఉన్నాడు. ఒళ్ళంతా చెమటలతో నిండి ఉంది. అప్పుడే గ్రౌండ్ నుండి వచ్చినట్లున్నాడు. అతన్ని చూడగానే టైం అయిపోయింది మిస్టర్, రేపు రండి ఆద్య అనకముందే ఒక అడుగు ముందుకేసి అన్నాడు కెట్టెన్. అతన్ని చూసి వెనక్కి నిలబడి ఉన్న ఆద్య వంక చూసి, ప్లీజ్ ఒక 5 నిమిషాలు, ఇక స్టోర్లో టీషర్ట్ కావాలి, నా స్టోర్ బ్యాగ్ ఎక్కడో మిస్ అయ్యింది అని అంటూ మధ్యలోనే మాటలను ఆపి ఆద్య వంక ఆశ్చర్యంగా చూశాడు. కనుబొమ్మలు ముడివేసి చూసింది ఆద్య. ఆమెని ఆశ్చర్యంగా చూస్తూనే దగ్గరికి నడుస్తున్న అతనికి ఆద్యకు మధ్య అడ్డుగా వెళ్లి నిలబడ్డాడు కెట్టెన్. అతను ఆ పిల్లాడిని పట్టించుకోకుండా ఆద్య ముఖంలోకి చూస్తూ, మీరు తెలుగువారు కదా, మీది హైదరాబాద్ కదా అని కాస్త అనుమానం, ఉత్సాహం కలగలిపి అడిగాడు. ఆ మాటతో కెట్టెన్ వంక చూసి మళ్ళీ అతని వైపుకు తిరిగి, హా మీరెవరు అంది. మీరు వసుంధర జూనియర్ కాలేజ్ లో చదివారు కదా. ఈసారి అతని కళ్ళు మెరిసిపోయాయి. క్షణం అనుమానంగా చూసింది ఆద్య. ఎందుకంటే ఆ కాలేజ్ పేరు ఎవరి నోటి నుండి విన్నా తన జీవితం గురించి వాళ్ళకి తెలిసిపోయిందేమోనని చిన్నపాటి అసహనం, భయం ఆమెను చుట్టుముట్టేశాయి. అవును, ఇంతకీ మీరెవరు అని ఆమె అడగగానే సమాధానం చెప్పబోయిన అతని ఫోన్ టక్కున ఒక ఇంగ్లీష్ పాటతో మోగింది. ఫోన్ ని చేతిలోకి తీసుకోగానే పెద్దవయ్యాయి అతని కళ్ళు. 1 minute అని చెప్పి దాన్ని లిఫ్ట్ చేస్తూనే ఎంతో ఆశ్చర్యం మరియు ఉత్సాహం కలగలిపిన గొంతుతో మాట్లాడుతున్న అతని తీరును చూస్తూ ఉంటే
ఎవరో అనుకోని మరియు ఇష్టమైన వ్యక్తి నుండి ఫోన్ వచ్చిందని అర్థమయ్యింది ఇద్దరికి. 2 నిమిషాలు అవగానే ఇక షాప్ మూసేద్దామని నిశ్చయించుకుని అంతా సర్దుతున్న వాళ్ళని చూసి ఫోన్లో ఉన్న వాళ్ళకి తర్వాత చేస్తానని చెప్పి టక్కున లోపలికి దూరాడు. ఆద్య కెట్టెన్ అతని వంక కాస్త అసహనంగా చూడగానే సారీ ఇంపార్టెంట్ కాల్ వచ్చింది అని ఇంకా అలాగే చూస్తున్న వాళ్ళిద్దరినీ చూస్తూ సారీ అని తడబడుతూ చెప్పి ప్లీజ్ స్టోర్ వియర్ చూపించండి అని అన్నాడు. దాంతో ఆద్య కెట్టెన్ వంక చూసింది. అతను ఏదో సిగ్నల్ అందించినట్లుగా తలూపి ఇటు రండి అని అతన్ని మరోవైపుగా తీసుకెళ్లి అతను అడిగినవన్నీ తీసి చూపించాడు. ఇక షాపింగ్ ముగించుకుని బిల్లు కట్టేసి వెళ్ళిపోతున్న అతన్ని 1 నిమిషం అంటూ ఆపి అతను ఆగగానే అతని వైపుగా నడిచింది. ఏంటన్నట్లుగా చూశాడు అతడు. మీకు నేనెలా తెలుసు అని అడిగింది సూటిగా. అరే మీరింకా నన్ను గుర్తుపట్టలేదా? నేను మీ క్లాస్మేట్ కళ్యాణ్ ఫ్రెండ్ని. వాడు నేను స్కూల్ మేట్స్, బట్ వేరువేరు కాలేజ్ లో జాయిన్ కావాల్సి వచ్చింది అని చెప్పి తలెత్తి నేను మీ కాలేజ్కి ఒకసారి వచ్చాను. వాడు దూరం నుండి మిమ్మల్ని చూపించాడు అనేసి ప్రేమిస్తున్నానని చెప్పాడు అని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఒక్కసారిగా జరిగిన విషయాలన్నీ కళ్ళ ముందు మెదలుగా వాటిని ఏ మాత్రం గుర్తు చేసుకోకూడదని మనసు ఘోషిస్తూ ఉండగానే గాఢంగా ఊపిరి వదిలి సరే అంటూ వెళ్ళమన్నట్లు చెయ్యి చూపించింది. ఆద్య వంక వింతగా చూసి బయటికి నడిచాడు అతను. అతను వెళ్ళిపోగానే అతను మాట్లాడిన తెలుగు కాస్త కాస్త అర్థమై ఏంటని కనుబొమ్మలు ఎగరేసి అడిగాడు కెటిన్. అతన్ని చూస్తూ ఉంటే అచ్చు ఆకాష్ అడిగినట్లుగా కనిపించగా ఓ నవ్వు నవ్వి మొదట్లో ఆకాష్తో మాట్లాడినప్పుడు మండిపోయిన అతని కళ్ళు పృథ్వీ విషయంలో అతను ఇచ్చిన ఓదార్పు గుర్తుకు రాగా చెమ్మగిల్లబోతున్న కళ్ళకు సర్ది చెప్పి ఇంకా సమాధానం కోసం ఎదురు చూస్తున్న కెట్టెన్ వంక చూసి అతడు నా పాత క్లాస్మేట్ అని చెప్పింది. ఇక అతను తలూపి వెళ్ళిపోతూ ఉండగానే ఆపి చాలా ఆలస్యమైందని అతని ఇంటి దగ్గర దిగిపెట్టి వెళ్లాలని నిర్ణయించుకుని నేను నీతో వస్తా పదా అని షాప్ కి లాక్ వేస్తూ అతనికి చీకటి అంటే భయం లేదు, ఒంటరిగా ఎంత దూరమైనా వెళ్ళగలడు. కానీ ఆద్య వస్తానంటే మాట వరుసకు కూడా వద్దనలేదు. అతన్ని తీసుకుని లూసీ ఇంటికి వెళ్ళింది ఆద్య. కెట్టెన్ ఒకడే వచ్చాడు అనుకుని ఫ్రెష్ అప్ అవ్వమని చెప్పబోతున్న లూసీ అక్కడ ఆద్యని చూసి ఆశ్చర్యపోయి లోపలికి ఆహ్వానించింది. లేట్ అయింది కదా, కెట్టెన్ని దింపడానికి వచ్చాను, మళ్ళీ వస్తాను మేడం అంటూ అటు నుండి అటు వెళ్ళబోయిన ఆద్యాన్ని ఆపి ఎన్నిసార్లు ఇంటికి ఇన్వైట్ చేసినా రాలేదు నువ్వు, ఈసారి ఎలాగో వచ్చేసావు కదా లోపలికి రా అని బలవంతం చేయగానే కెట్టెన్ ఆమె చెయ్యి పట్టుకుని రమ్మన్నట్టు ఏడుపు ముఖం పెట్టాడు. అతన్ని చూసి ఆద్య నవ్వి ఇంకా మళ్ళీ కాదు అనడం బాగుండదని లోపలికి నడిచింది ఆద్య. మరేం జరుగుతుందో చూద్దాం వచ్చే ఎపిసోడ్ లో.